16 సోమవారాలు వ్రతం చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఏ రకమైనటువంటి పూజా విధానం తెలీదు అని అనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియో మీకోసమే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే మాత్రం గణపతిని స్మరణ చేసుకుంటూ మీరు దీపాన్ని వెలిగించండి. ఘనాన అంత్రువ గణపతి కుంభవామహే కవింక వీణాండుపమస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్రవన్నోతమస్యేదసాదనం హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఏం చేయాలి? దీపాన్ని వెలిగించారు కదా, దీపాన్ని వెలిగించిన తర్వాత ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే మాత్రం దీపానికి బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టుకొని దీపం కాడ 2 అక్షంతలు వేయాలి, లేదంటే ఒక పువ్వు పెట్టండి. దీపానికి మంచిగా నమస్కారం చేసుకోండి. మరి చేసుకున్నారు కదా, మంచిగా దీపానికి బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టుకొని ఆ ఒక దీపాన్ని మంచిగా అలంకరణ చేశారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఒక ఆచమనం చేయాలన్నమాట. ఆచమ్య ప్రాణాయామ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ఆచమనం చేశారు కదా, ఆచమనం ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను చెప్పనవసరం లేదనుకుంటున్నాను. మగవాళ్ళు చేస్తే ఒక రకంగా, ఆడవాళ్ళు చేస్తే ఇంకో రకమైనటువంటి మంత్రాలతో మీరు ఆచమనం అయితే చేయొచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇక ఆచమనం అయితే చేశాం. ఇప్పుడు భూతోచ్చాటన చేయాలన్నమాట. 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వేణికి అయితే వేసేసేయండి. ఉత్తిష్టాంత భూత పిశాచ ఏదేశ భూమిదారుగా బ్రహ్మకర్మ సమారపే. ఇప్పుడు చేశారు కదా, చూసుకున్నారు కదా. దాని తర్వాత ఏం చేయాలి అని అంటే మాత్రం ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం ఓం భువ ఓం తప ఓం ధన ఓం తప ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాయామం కూడా అయిపోయింది కదా. ప్రాణాయామం తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మీ యొక్క గోత్రం, మీ యొక్క పేరు, అదేవిధంగా మీ యొక్క సంకల్పం, మీ కోరిక ఏదైతే ఉందో, ఈ యొక్క పూజ దేనికోసం చేస్తున్నావు, వ్రతం దేనికోసం చేస్తున్నావు అనేటువంటిది కంప్లీట్గా నువ్వైతే చెప్పుకో. నన గోత్రోద్భవానాం నన వంశోద్భవానాం నన నామధేయస్య ఇది అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థం అని చెప్పి ఒక 2 అక్షంతలు తీసుకొని మీరు దేవుడికి పూజ చేయాలనుకునేటువంటి కలశం ఏదైతే ఉందో దాంట్లో వేసేసి పసుపు కుంకుమ వేసేసి దానికి అలంకరణ చేయండి. అలంకరణ చేసుకున్నారు కదా అంటే బొట్టు పెట్టండి. బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే మాత్రం ఆ ఒక కలశంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని ఒకసారి కళ్ళ కార్చుకొని ఆ ఒక కలశాన్ని మంచిగా అరిచేపెట్టి మూసేయండి. అరిచేపెట్టి మూసేసిన తర్వాత గంగే చయమునేవ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కలిశే వశయముఖే కంఠే విష్ణు మూలతస్స బ్రహ్మమాస కురుక్షేత్ర సాగర సప్తదీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేదోధర్మణ అంగే చ సైత కలశామృత గంగే చయమునేవ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. అందులోకి గంగా జలాన్ని ఆవాహన చేశాము. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం మీరు మీ మీద ఒకసారి, ఆ ఒక దేవుని మీద ఒకసారి, అంతేకాకుండా మీరు తెచ్చుకున్నటువంటి పూజ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద, అంటే పూజా సామాగ్రి మీద, మీ మీద ఒకసారి మీరు చేసేటటువంటి పార్థివలింగం ఉంటే పార్థివలింగం, అంతేకాకుండా మరి చూసుకున్నట్లయితే లింగాన్ని పెట్టుకుంటే లింగాన్ని, మా ఇంట్లో దొరికేటువంటి లింగం ఏదైతే ఉందో దాని మీద, ఒక పటం మీద, కలశం మీద ఒకసారి నీళ్ళు చల్లి మనస్ఫూర్తిగా మనకైతే అవి శుద్ధిలో అయ్యాలి అని చెప్పేసి మనసులో మంచిగా ఒకసారి తలుచుకొని నమస్కారం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం గణపతి యొక్క పూజన చేయాలన్నమాట. గణపతి యొక్క పూజ చేసే ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే మాత్రం ఇక నుండి లౌకిక సంభాషణ, ఇతరులతో మాట్లాడకూడదు, లేచి నిలబడకూడదు. వ్రతం అంటే పీటల మీద కూర్చున్నప్పుడు ఇంకొకసారి లేచి నిలబడకుండా మీరైతే అన్ని సంభారాలు తెచ్చి పెట్టుకోండి. విత్ ప్రసాదంతో సహా, ప్రసాదం కూడా ముందే చేసి పెట్టుకొని అక్కడ కూర్చోండి. లేదు అని అనుకుంటే మాత్రం వ్రత భంగానికి కలిగించినటువంటి ఫలితం అయితే వస్తుంది. అంతేకాకుండా మీరు ఒకవేళ కనుక వేరే ఇతరులతో మాట్లాడినట్లయితే మీరు ఎక్కడి వరకు అయితే పూజ చేస్తారో అప్పటి వరకు ఉన్నటువంటి పూజ ఫలితం మొత్తం కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వ్రతాన్ని చేసుకోండి. లేచి నిలబడకూడదు,
ఎప్పుడు నిలబడాలి అంటే మాత్రం లాస్ట్ ఆఖరణ అర్ఘ్యం విడిచిపెట్టేటప్పుడు మాత్రం మీరైతే నిలబడి లేచి గణపతికి, అదేవిధంగా చూసుకున్నట్లయితే అమ్మవారికి, అదేవిధంగా అయ్యవారికి, సుబ్రహ్మణ్యుడికి మీరైతే ఒక అర్ఘ్యాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు నిలబడి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి ప్రదక్షిణ చేస్తారు. కాబట్టి అప్పుడు మీరు లేచి నిల్చోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతవరదాకా మీరు లేచి నిలబడాల్సినటువంటి అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక మరి మొత్తం కూడా బంద్ చేసి ఇప్పుడు మనం పూజని స్టార్ట్ చేద్దాం, గణపతి యొక్క పూజని. హరి ఓం ఘనానాన్త్రువ గణపతికం భవామహే కవిం కవీనా నృపమస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద అనుస్రవన్నోతమశ్రీదసాదనం. హరి ఓం మహాగణపతయే నమో నమామ్యహం. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనుకుంటూ 2 అక్షంతలు తీసి మీరు గణపతి, పసుపు గణపతి చేస్తే పసుపు గణపతి, ఫోటో ఉంటే ఫోటో దగ్గర ఆయన పాదాల చెంత వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణపతయే నమో నమామ్యం. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆసనం నవరచిత కచిత సింహాసనం సమర్పయామి. 2 సార్లు అక్షంతలు వేసి ఒక గణపతిని నవరచిత ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను అనేటటువంటి భావన చెయ్యండి. మనసులో మంచిగా ఆయనను మంచిగా ఒక నవరచితమైనటువంటి ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను నేను అనేటువంటి భావన ముఖ్యము. అర్థమైందా? కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టిన తర్వాత అస్థారవిందయో అర్ఘ్యం సమర్పయామి, పాదారవిందయో పాద్యం సమర్పయామి. పాదారవిందయో పాద్యం. మహాగణపతయే నమో నమామ్యం ఇది పాదారవిందయో పాద్యం సమర్పయామి. కలశంలో ఉన్నటువంటి నీళ్ళు తీసి గణపతి యొక్క పాదాలు కడగండి. అంటే 2 సార్లు నీళ్లు చల్లండి గణపతి పాదాల మీద చల్లారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మాత్రం అస్థారవిందయో అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతయే నమో నమామ్యం అస్థారవిందయో అర్ఘ్యం సమర్పయామి. ఒక చేతుల మీద నీళ్ళని చల్లండి. మంచిగా చేతులను కడిగినట్టు భావన చేయండి, కాళ్ళు కడిగినట్టు భావన చేయండి. భావన మాత్ర సంతుష్టాయై నమో నమః. భావన చేయండి. భావన మాత్రమే మనకి ముఖ్యము. ఈ ఉపచారాలు చేసామా, ఇవన్నీ చేసామని ముఖ్యం కాదు. భావన యొక్క ఫలితం అనేది మీకు దక్కుతుందన్నమాట. ఆయన కూర్చోబెట్టిన తర్వాత మంచిగా ఆయనకు కాళ్ళు కడిగి ఆయన ఒక చేతులు కడిగారు అనేటువంటి మంచి మనసులో మంచిగా భావన చేయండి. ఎలా ఉంటుంది ఆయన ఒక చేతులు, ఆయన యొక్క కాళ్ళని తాకితే మెత్తడి దూది లాంటి స్పర్శ కలుగుతుంది. ఆ ఒక స్పర్శను మీరు ఫీల్ అవ్వగలగాలి. అప్పుడు పూజ ఫలితం అనేది లభిస్తుంది అనమాట. మంచిగా స్మరణ చేసుకోండి ఆయనకి. అర్థమైందా? చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి శుద్ధ ఆచమనైకం సమర్పయామి. నీళ్ళని ఇవ్వండి. ఆయన ఆచమనం చేయడానికి నీళ్ళని ఇవ్వండి. మీరు పోయండి ఆయన చేతుల మీద పోస్తే ఆయన ఆచమనం చేస్తాడు. ఓం ఆయనకి 3 సార్లు ఆచమనం చేయడానికి నీళ్ళు ఇచ్చారు కదా. శుద్ధ ఆచమణికం సమర్పయామి. ఓం మహాగణపతయే నమో నమామ్యం శుద్ధ ఆచమణికం సమర్పయామి. ఆయన ఆచమనం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఆయన కాస్త స్వస్తి పొందిన తర్వాత ఆయనకి స్నానం అయితే చేయించండి. అభిషేకం మీరు పంచామృతాలు తెచ్చుకుంటే పంచామృతాలతోనే జిలకరించండి. లేదు అనుకుంటే మాత్రం ఈ యొక్క కలశంలో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 5 సార్లు నీళ్ళని చల్లండి. ఓం మహాగణపతయే నమో నమామ్యం శుద్ధోజక స్నానం సమర్పయామి. శుద్ధోజక స్నానం అంటే అభిషేకం చేస్తున్నట్టుగా నువ్వు భావన చేయని ఒక మనసులో ఆయన కూర్చున్నాడు, ఆయనకి మంచిగా నేను స్నానం చేపిస్తున్నాను, ఆయన ఒక తల మీద నీళ్లు పోస్తే ఆ ఒక్క నీళ్లు పడేటటువంటి యొక్క విధానం, ఆ ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఆయన మీద నీళ్ళు పడుతుంటే ఆయన ఆడుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని భావన చేయి. అర్థమైందా? స్నానం చేయించావు. శుద్ధోజక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆయనకి బట్టలు ఇవ్వు. ఆయన కట్టుకొని రా అని చెప్పి బట్టలు ఇవ్వు. మంచిగా తుడుచుకొని మంచిగా నువ్వు తుడిచి బట్టలు అయ్యానకు. మహాగణపతయే నమో నమామ్యం ఇది వస్త్రా జాతవేదో జాపవేదో ఇది వాంగవేద ఇది వస్త్రద్వయం సమర్పయామి. ఏ వస్త్రం చేయలేదంటే అక్షతలు కూడా వేయచ్చు అనమాట. ఓ మహాగణపతయే నమో నమామ్యం ఇది వస్త్రద్వయం సమర్పయామి అక్షాన్ సమర్పయామి. ఒక అక్షంతలు వేశారు కదమ్మా. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం మొట్టమొదటగా మీరు ఆయనకి బట్టలు పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు యజ్ఞోపవేతం అయితే వేయాలన్నమాట. యజ్ఞోపవేతాన్ని ఇచ్చినట్టు ఆయనకు మంచిగా బట్టలు కట్టారు. యజ్ఞోపవేతాన్ని మంచిగా ఆయనకి వేసినట్టుగా మీరు భావన చేయండి మనసులో. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ఇది
యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం మహాగణపతయే నమో నమామ్యహం. ఇది యజ్ఞోపవేతం సమర్పయామి, యజ్ఞోపవేతం ధారయామి. వేశారు కదా మీ చేతులారా. వేసిన తర్వాత యజ్ఞోపవేతాన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం మంచిగా ఆయనకు ఒక్కసారి మళ్ళీ శుద్ధ ఆచమనేకం సమర్పయామి. మళ్ళీ ఒకసారి ఆయనకు నీళ్ళని ఇవ్వండి తాగడానికి. ఇచ్చారు కదా మంచిగా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఆయనకి గంధాన్ని అదరండి, గంధం పెట్టండి. మహాగణపతయే నమో నమామ్యం. ఇది సుగంధ పరిమళ పటవాస గంధైనిం సమర్పయామి. గంధైనిం అలంకృత్వా గంధైనిం ధారయామి. ఏదైనా పర్లేదు, మీరు గంధాన్ని ఆయనకి మంచిగా పెట్టండి. అది స్నానం చేసి వచ్చారు, బట్టలు వేసుకున్నాడు. బట్టలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, మంచిగా బొట్టు పెట్టుకోవాలి కదా. మరి బొట్టు పెట్టుకోవాలంటే గంధం పెట్టాలి. గంధం మొట్టమొదలు గంధం పెట్టండి. చందనం ఉంటే ఇంకా మంచిది, చందనాన్ని కూడా గణపతికి పెట్టచ్చు. పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఏం చేయాలి అని అంటే మాత్రం ఇప్పుడు ఆ గణపతిని మంచిగా స్మరణ చేసుకుంటూ మీరు కుంకుమ పెట్టండి. పసుపు ఆయన తొండం మీద వేయండి. అర్థమైందా? పసుపు కుంకుమ మంచిగా ఆయనకి కుంకుమ పెట్టండి. అర్ధార్చన కుంకుమార్చనాన్ని చాహిది కుంకుమాన్ విలేపనం సమర్పయామి. హోం మహాగణపతియే నమో నమామ్యహం. ఇది కుంకుమాన్ విలేపనం సమర్పయామి. మంచిగా ఆయనకి కుంకుమను పెట్టారు కదా. మంచిగా స్మరణ చేసుకుంటూ మంచిగా ఆయనకు కుంకుమ పెట్టిన తర్వాత ఆయన మీద పసుపు కుంకుమ చల్లారు కదా. ఆయన ఒక తొండం మీద చల్లారు కదా మంచిగా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం మనసులో స్మరణ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? మంచిగా ఆయనకి స్మరణ చేసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం పూలు పెట్టండి. ఆయనకి పుష్ప పూజ అని ఉంటుంది, లేదంటే అంగ పూజ అని ఉంటుంది అనమాట. మీకు ఈ యొక్క 16 సోమవారాల వ్రతం పుస్తకంలో ఆయనకు సంబంధించినటువంటి 16 నామాలు ఉంటాయి. అంటే లైక్ అంగ పూజ అనేది వర్ణన, అంగాంగంలో యొక్క వర్ణన చేస్తూ ఒక పూజ అని ఉంటుందన్నమాట. ఆ ఒక పూజకు సంబంధించినటువంటి పేర్లు అయితే ఉంటాయి. వాటిని చదువుకుంటూ మీకు అంగాంగ పూజ అనేది చేయవచ్చు. ఒకవేళ రాలేదు మాకు అని అనుకుంటే మాత్రం అది మీరు కంపల్సరీ మీకు చూసి చదవడం వస్తే అది దాన్ని చదువుకుంటూ మీరైతే చేసుకోండి. ఒకవేళ రాదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మహాగణపతయే నమో నమామ్యం సర్వ అంగాంగాన్ పూజయామి సమర్పయామి అనుకుంటూ ఆయన మీద పూలు వేయండి. పూలు వేశారు కదా. పూలు వేసిన తర్వాత 2-3 పూలు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం పుష్పాయ అస్స పుష్పనే పుష్పవాన్ ప్రజావాన్ ప్రజపతాన్ చహ. ఆయనకి పుష్పం అని పెట్టండి. పుష్పాని చహ. ఇది మహాగణపతియే నమో నమామ్యహం. యోపాన్ ఆయతనవాన్ భవతి ఏవం వేదానోపా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ ప్రజపతాన్ చహ. ఇది నానావిధ పరిమళపత్ర పుష్పాంజలినాం సమర్పయామి. ఇది పుష్పమాలానినాం సమర్పయామి. అంటే మీరు పుష్పమాల వేస్తే పుష్పమాల ఏది ఉంటే అది గైరికాన్ని నిక్షిప్య. గైరిక అంటే గరిక తెచ్చి ఉంటే ఆయన దగ్గర పెట్టేసి పూజన చేసుకోవచ్చు. పెట్టేశారు కదా. గైరికాన్ని నిక్షిప్య, గరిక అదేదో ఉందో ఆ గరికని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేసి మనసులో మంచిగా ఆయనకి ఒక గరిక మాల వేసినట్టు, ఒక పూల మాల వేసినట్టు మంచిగా స్మరణ చేసుకోండి. నీ చేతులారా నువ్వే తయారు చేసి వేసావు. మనసులో మంచిగా స్మరణ చేసుకో. ఇప్పుడు ఏం చేస్తున్నావు, బాహ్యంలో 2 అక్షంతలు తీసి ఆయన వద్ద వేస్తున్నావు. అంతే సింపుల్గా 2 పూలు తీసి ఆయన దగ్గర పెడుతున్నావు. కానీ మనసులో నువ్వేం చేస్తున్నావు, పుష్పమాల గజమాల వేస్తున్నావు. అంతేకాకుండా గరికతోని పెద్ద మాల తీసుకొచ్చి ఆయనకి వేస్తున్నావు. ఆయన కూర్చుంటే అటువంటి భావన చేసావు కదా. వేసినట్టుగా భావన చేసావు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం అంగాంగ పూజ అయిపోయింది. ఇప్పుడు అధాంగ పూజ అయితే ఉంటుందన్నమాట. అధాంగ పూజలో 108 నామాలు ఉంటాయి. 108 నామాలు ఎవరు కూడా చదవరు. గణపతికి సంబంధించినటువంటి 16 నామాలు అయితే ఉంటాయన్నమాట. సుముఖంచ ఏకదంచశ్చ గజకర్ణక ఇవన్నీ కూడా ఒక 16 నామాలు అయితే ఉంటాయి. 16 నామాలన్నీ కూడా వ్రతకల్ప బుక్లో అయితే ఉంటాయన్నమాట. వాటిని చదువుకోండి. అవి రావు మాకు అని అనుకుంటే మాత్రం సింపుల్గా మీకు ఏదైతే అష్టకం వచ్చిందో అది చదువుకోండి. అర్థమైందా? గణపతికి సంబంధించినటువంటి నామం ఏదైతే ఉందో ఏది ఓం గం గణపతయే నమో నమామ్యహం అనుకుంటూ ఒక 3 సార్లు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనుకుంటూ మీరైతే ఒక అక్షంతలు వేయండి ఆయన పాదాల చెంత వేశారు కదా. వేసిన తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే అనేటువంటి మంత్రాన్ని కూడా మనసులో మంచిగా తలుచుకొని ఆయన చెంత అక్షంతలు వేయండి. ఇప్పుడు
అదంగ పూజ కూడా అష్టోత్తర నామావళి అంటారు చూస్తారా, అది కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం ధూపం, ఆయనకి ధూపాన్ని వేయండి, 2 అగరొత్తులు వెలిగించి ఆయన మంచిగా ఆయనకు చూపించండి. మీరు ఆడ పెట్టేసేయండి. మరి ఆడ పెట్టేసిన తర్వాత మీ యొక్క భావన ఏ విధంగా ఉండాలంటే ఆయనకి మంచిగా ఒక సాంబ్రాణి వేస్తున్నాను అనేటువంటి భావన మీరు చేయండి. మంచిగా ఆయన కూర్చుంటే మంచిగా ఆయనకి సాంబ్రాణి వేశాననేటువంటి భావన చేయండి. మంచిగా చేశారు కదా, ఆయనకి సాంబ్రాణి వేశానటువంటి భావన చేస్తారు కదా. ధూపమాఘ్రాపయామి, ఓం మహాగణపతయే నమో నమామ్యహం ఇది ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని వేశారు. దీపాన్ని ఒక్కసారి ఆయనకు చూపించండి. దీపాన్ని మీరు పక్కపొంటి దీపాలు పెట్టుకున్నారు కదా, దీపాలు పెట్టుకున్నారని ఒక్కసారి ఇట్లా ఆయనకి చూపించండి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూప దీపానంతర శుద్ధ ఆచమనికం సమర్పయామి. అంటే మళ్ళీ ఒక 4 సార్లు ఆయన ఒక గణపతి మీద నీళ్ళని చల్లండి. చల్లారు కదా, దీపాన్ని చూపించి దీపానంతర శుద్ధ ఆచమనికం సమర్పయామి. అది ఒక స్వస్థత పొందాలి కదా. మరి ఎంత ధూపం వేసావు, అంతటి దీపాన్ని చూపించావు, ప్రకాశం, వెలుగు, ఆ ఒక వేడి ఎలా ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి ఆయన కొద్దిగా నీళ్ళు తాగడానికి ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ధూపం వేశారు కదా, ధూపం వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఆయనకి నైవేద్యం పెట్టాలి. మీ ఇంట్లో పండు ఉంటే పండు, ఫలము ఏది ఉన్నా పర్లేదు, కొబ్బరికాయ కొడుతున్నట్టు కొబ్బరికాయ, లేదు అదుగుతలేదు, ఇంట్లో చక్కెర ఉంటుంది కదా, చక్కెర తీసుకొచ్చి పెట్టండి. అదుగుతలేదు, బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, ఏది ఉంటే అది తీసుకొచ్చి ఆయన కాళ్ళకాడ పెట్టేసి ఆయనకి మంచిగా తినిపించండి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంతి వర్ధేన సమృతోపలమస్తి ఇది నైవేద్యం. ఆ పేరేంటిది దాంది? ఒక బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, లేకపోతే లడ్డు ఉంటే లడ్డు, లేదంటే ఏది ఉంటే అది, దాని పేరు అయితే చెప్పుకున్నారు కదా, మీ యొక్క మనసులో అనుకున్నారు కదా. అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం దాని మీద ఒక్కసారి నీళ్ళు చల్లి, ఆ ప్రసాదం మీద నీళ్ళు చల్లి చెయ్యిని ఇట్లా చూపెట్టండి గణపతికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం మనానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఆయనకి మంచిగా చూపించారు కదా. చూపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మీ యొక్క మనసులో ఒక ప్రసాదాన్ని, ఒక చక్కెరను, ఆ ఒక ప్రసాదాన్ని మీ చేతులారా ఆయనకి తినిపించండి. మీ యొక్క మనసులో ఆయనకి తినిపించండి ప్రసాదాన్ని. మీరు చేస్తే ఒక ప్రసాదం మీ యొక్క ఊహించుకుంటూ ఆయనకి తినిపిస్తే, ఆ ఒక భావన చేస్తే ఆ ఒక ప్రసాదం పంచభక్ష పరమాన్నాలు ఏదైతే అది, అర్థమైందా? అలా నువ్వు ఇది పెట్టావా అది పెట్టావని కాదు, ఏది ఉంటే అది పంచభక్ష పరమన్నాలు నువ్వు పెట్టినటువంటి భావన చెయ్యి. నువ్వు తెచ్చి పెట్టలేదు బాహ్యంలో, కానీ నువ్వు చేసేటువంటి పూజలో నువ్వు నీ యొక్క మనసులో అనుకుంటూ ఉండు, నేను పంచభక్ష పరమాన్నాలతో ఆయనకి నివేదన చేస్తున్నాను అనేటువంటి భావన చెయ్యి. అది ఆయన స్వీకరిస్తాడనమాట. అర్థమైందా? ఆ రకంగా నువ్వు భావన చెయ్యి. భావన చేసావు కదా, మరి గణపతిని మంచిగా ఆయన తినిపించావు కదా, బుజ్జి గణపయ్య మరి బుజ్జి గణపయ్యకి మంచిగా తినిపించావు కదా. తినిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఆయనకి మరి ఎక్కిళ్ళు వస్తాయి కదా, మరి గబగబగా తింటాడు గణపయ్య. మనందరూ కూడా తెలిసిందే కదా గణపయ్య. మరి గణపయ్య గురించి మంచిగా గబగబగా తింటాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మధ్యలో నీళ్ళు ఇవ్వాలి. ఆ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, లేకపోతే సరం తప్పుతూ ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, రాకుండా ఉండాలండి. ఏం చేయాలంటే మధ్యలో నీళ్ళు ఇవ్వాలి. మధ్య పానీయం సమర్పయామి, ఓం మహాగణపతి నమో నమామ్యం మధ్య పానీయం సమర్పయామి. మధ్యలో ఆయనకి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావన చేసి, నీళ్ళు తాగమని చెప్పేసి ఆయనకి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావన చేసి 2 సార్లు ఆయన మీద నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లారు కదా. చల్లిన తర్వాత ఇప్పుడేం చేయాలి అని అంటే మాత్రం హస్త ప్రక్షాళనం సమర్పయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, పాదో ప్రక్షాళనం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, పూర్వాపోషణం సమర్పయామి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఆయన యొక్క చేతులు కడుగుతున్నారు. తిన్నాడు కదా, మరి తిన్నప్పుడు చేతులు కడగనాక కదా ఆయన యొక్క మూతి కడిగారు, ఆయన యొక్క పాదాలు కాళ్ళు కడిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన ఉత్తరాపోషణం పెడితే ఆయనకి నీళ్ళు అందిస్తున్నారు అనేటువంటి భావన చేయండి. ఆయన ఉత్తరాపోషణం పట్టిండు, నీళ్ళు ఇచ్చారు. దాని తర్వాత ఏం చేస్తారు? ఆయన యొక్క చేతులు కడిగిన తర్వాత ఏం చేస్తారు? ఆయన యొక్క మూతి మంచిగా తిన్నదంతా అంటుంది ఆ మూతికి, తుడవాలి కదా. మరి తుడవండి మంచిగా. తుడిచారు కదా. తుడిచిన తర్వాత మరి మళ్ళీ ఒకసారి ఆయన ఒక పాదాలు కడగండి. పాదాలు కడిగారు కదా,
పాదాలు కడిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం శుద్ధ ఆచమనీకం సమర్పయామి అంటే లైక్ మళ్ళీ ఒకసారి ఆయనకి నీళ్ళని ఇవ్వండి మంచిగా తాగడానికి. తాగడానికి నీళ్ళు ఇచ్చారు కదా అనేటువంటి భావన చేయండి. అర్థమైందా? తాగడానికి నీళ్ళు కూడా ఇచ్చారు. మీరు 4-5 సార్లు ఆయన మీద నీళ్ళు చల్లారు. నీళ్ళు చల్లితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం నీరాజనం. అర్థమైందా? నీరాజనం హారతి తీసుకొచ్చి హారతి కర్పూర బిల్ల వెలిగించి, ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరం, హారతి బిల్ల ఉంటే హారతి బిల్ల, హారతి అయితే ఇప్పుడైతే ఇవ్వాలన్నమాట. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి మహాగణపతియే నమో నమామ్యహం ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఆయనకు చూపించేసి ఒకసారి ఆయనకు దర్శనార్థం ఆనంద కర్పూర మంగళ నీరాజనం అని చెప్పేసి దర్శనానికి ఆయనకి ఒకసారి మంచిగా చూపించి దాని చుట్టూ నీళ్ళు తిప్పి ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మీరు తీసుకొని మీ యొక్క భర్తకి ఇచ్చి లేదంటే మీ యొక్క భార్యకి చూపించి, అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపించి అక్కడ పెట్టేసి మళ్ళీ ఒకసారి దాన్ని మీదకి వెళ్ళి నీళ్ళు తిప్పి ఆడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ముట్టికలు వేసుకోండి 3 సార్లు. ఆయన ముందట మంచిగా ముట్టికలు వేసుకోండి. ఆయన ప్రసన్నుడు అవుతాడు. మీరు ఈ వ్రతం చేసేటటువంటి మొత్తాన్ని కూడా ఏ విఘ్నాలు లేకుండా మనస్ఫూర్తిగా మనకి ఒక వ్రతాన్ని ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఆయన మంచిగా చూస్తాడనమాట. ముట్టికలు వేసుకోండి 3 సార్లు ఆయన ముందు. ఇట్లా గిట్ల 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 ముట్టికలు వేసుకోండి. ఇప్పుడు గుంజీలు తీయలేరు కాబట్టి లేచి నిల్చొని ఆ ఒక ముట్టికలు వేసుకున్నట్టుగా భావన చేసి మీరైతే ముట్టికలు వేసుకోండి. ముట్టికలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహన్నామి అంటే లైక్ అక్కడ వేసినటువంటి మహాగణపతి దగ్గర వేసినటువంటి అక్షంతలు ఏవైతే ఉన్నాయో, పువ్వు ఏదైతే ఉందో దాన్ని తీసి మీ యొక్క కొప్పులో పెట్టుకుంటారో 2 మీ తల మీద వేసుకోండి. అక్షంతలు వేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఇంకా ఆ యొక్క శివయ్య పూజ అయితే మొదలు పెట్టుకుందాం. ఇంకా మరి హర 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 మహాదేవ శంభో శంకర. మనస్ఫూర్తిగా మన యొక్క శంకరుణ్ణి ఆ ఒక్క పరమేశ్వరుణ్ణి అమ్మవారితో కలిసి కూర్చున్నటువంటి ఫోటో పెట్టుకున్నారు కదా, ఆ ఫోటోను చూసుకుంటూ మనస్ఫూర్తిగా మీరైతే ఆయన్ని తలుచుకోండి. ఇంకా మరి ఆయన్ని ఎట్లా పూజ చేయాలంటే సింపుల్గానే చెప్తాను అనమాట. ఈ పెద్దగా పోను చిన్నగానే పూజ అనేది చేసుకుందాం. మరి పార్థివలింగాన్ని మీరు తయారు చేశారని అనుకుంటున్నా, లేకపోతే మీ ఇంట్లో లింగం అయితే ఉంటుంది కదా దాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ కనుక 2 అవైలబిలిటీ లేవు అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా మీ యొక్క పుట్ట మట్టితో కానీ లేకపోతే మీ యొక్క పాట్స్ అదే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రకరకాలైనటువంటి విధాలుగా పాట్స్ తయారు చేసేవాళ్ళు, లేదంటే ఇప్పుడు నర్సరీస్ ఉంటాయి, నర్సరీలలో చెట్లలో వేసేటటువంటి ఆ ఒక మట్టి ఏదైతే ఉందో దాన్ని కొనుకొచ్చుకోండి. 20 రూపాయలు 30 రూపాయలు ఉంటే ఇస్తారనమాట. ఇంత ముద్ద, ఆ ముద్దని తీసుకొచ్చి మీరైతే లింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. తొక్కని మట్టి అయితే సరిపోతుందనమాట. దాన్ని తీసుకొచ్చి మీరైతే లింగాన్ని తయారు చేసుకోండి కంపల్సరీ. మన ఇంట్లో మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో నాకు తెలిసినంతవరకు శివలింగం ఉంటుంది. దాన్ని పెట్టైనా పూజ చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఆ ఒక శివయ్యను మనస్ఫూర్తిగా తలుచుకొని కలశం ఏదైతే ఉందో, ఇప్పుడు పెద్ద కలశం పెట్టారు కదా, మరి కలశం పెట్టుకుంటేనే, ఒకవేళ కనుక కలశం పెట్టుకోలేదు అని అనుకుంటే ఏం చేయాలి అంటే మాత్రం శివయ్యకు డైరెక్ట్గా మీరు పూజ చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? 2 అక్షంతలు తీసుకొని మనస్ఫూర్తిగా శివయ్యను తలుచుకొని, కలశం ఉంటే కలశం, లేదంటే ఫోటో ఉంటే ఫోటో కాడ మనస్ఫూర్తిగా శివయ్యను మంచిగా స్మరణ చేసుకుంటూ హరి ఓం ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యహం అని అనుకుంటూ మీ మనసులో మంచిగా స్మరణ చేసుకుంటూ హరి ఓం ఘనానాంధ్రువ గణపతికం భవామహే కవిం కవీనాడుమోస్త్రవస్త్రవం జయస్థరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదానుస్సురమం నోతమశ్రీ దశాదనం. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుకుంటూ 2 అక్షంతలు ఆ యొక్క కలశం ముంగట ఆ ఒక పటం ముంగట వేసి ఆ పటాన్ని ఒక్కసారి ముట్టుకోండి. మీ చేతులతో ముట్టుకున్నారు కదా, ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాను అనమాట. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆసనం నవరచిత ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఆ శివ పార్వతుల అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా తీసుకొచ్చి మీరు ఒక నవరచితమైనటువంటి ఖచ్చిత సింహాసనం మీద కూర్చున్నట్టుగా భావన చేసి 2 అక్షంతలు తీసి ఆ ఒక ఫోటో ముంగడ వేసేయండి. ఆ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని తలుచుకొని మంచిగా కూర్చోబెట్టండి.
ఖచ్చితమైన నవరచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత పాదార విందయో పాద్యం సమర్పయామి. మంచిగా కాళ్ళని కడగండి. కాళ్ళు మంచిగా అమ్మవారి ఎర్రటి పాదాలు అమ్మవారి, అయ్యవారి ఏమో తెల్లటి పాదాలు. మంచిగా అమ్మవారి అయ్యవారి తెల్లటి పాదాలు, ఎర్రటి పాదాలు చూసి మంచిగా నీట్గా కడగండి. ఆ భావన మృదువైనటువంటి వాళ్ళ యొక్క పాదాలు ముట్టుకోగానే స్పర్శలో ఒళ్ళు పులికరించిపోతుంది కదా. ఆ రకమైనటువంటి భావన వచ్చినంతసేపు ఎప్పుడవుతుందా పూజ అని కాకుండా ఇంకా ఎంతసేపు కూర్చోవాలి నేను పూజలో అనుకుంటాం అనమాట. ఆ రకమైనటువంటి భావన మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. మరి ఆ ఒక నీళ్ళని చల్లారు కదా, ఆ ఒక అమ్మవారి మీద అయ్యవారి మీద అంటే పాదాల మీద నీళ్ళు చల్లారు కదా, అస్థార విందే అర్ఘ్యం సమర్పయామి. మంచిగా చేతులను మంచిగా కడగండి. దూది పింజలా ఉంటాయంటే అమ్మవారి యొక్క చేతులు మరి చూసుకోండి. మరి ఇంకా ఆ ఒక స్పర్శ మీకు కలిగిందా? దూది పింజలా ఉంటాయి అన్నమాట. ఆ ఒక భావన మీరు చేశారంటే ధన్యులు, అంతే. అర్థమైంది. మరి అయ్యవారికి అమ్మవారికి మంచిగా చేతులు కడిగారు కదా. స్థారవిందే అర్ఘ్యం సమర్పయామి. ఓం మహా ఉమామేశ్వర స్వామినే నమో నమామ్యం ఇది శుద్ధ ఆచమనీకం సమర్పయామి. ఆయనకి మళ్ళీ ఒకసారి ఆచమనం చేయడానికి నీళ్ళని ఇవ్వండి. అంటే ఒక 3 సార్లు ఆ ఒక పౌడ మీద కానీ కలుషం మీద కానీ నీళ్ళని చల్లండి. మీరు భావన మాత్రం ఆయనకి అమ్మవారికి ఆచమనం చేసుకోవడానికి ఉద్ధరణితో నీళ్ళు పోస్తున్నారు. 3 సార్లు ఆచమనం చేయవయ్యా అని చెప్పి ఉద్ధరణితో నీళ్ళు పోస్తున్నారు ఆమెకు, అయ్యవారికి అమ్మవారికి అనేటువంటి భావన చేయండి. చేశారు కదా, పోసారు కదా నీళ్ళని. పోసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం 2 సార్లు ఆ రామనామ స్మరణ చెయ్యండి అమ్మా. ఇంత చేసిన తర్వాత మనసు అలసిపోతుంది కదా. రామనామ స్మరణ ఒక్కసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామవరాహనే అనుకుంటూ మంచిగా స్మరణ చేసుకోండి అమ్మవారిని అయ్యవారిని. అమ్మ అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం అమ్మవారికి అయ్యవారికి పంచామృతాలతో స్నానం చేయించండి. పంచామృతాలు ఉంటే పంచామృతాలు, లేదు అని అనుకుంటే శుద్ధ జలం ఉంటే శుద్ధ జలం. మీరు ఆ గంగా జలాన్ని ఆవాహన చేసినటువంటి చెంబులోంచి నీళ్ళు తీసి ఆయనకి అభిషేకం చేయండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరేం చేశారు? మంచిగా మనస్ఫూర్తిగా ఆయనకి అభిషేకం అంటే ఆయనకి శుద్ధోదక స్నానం అయితే చేపించారు కదా. పంచామృతాలు అంటే పంచామృతాలు, లేదు అనుకుంటే మాత్రం నీళ్లు పోయండి. అర్థమైందా? ఇప్పుడు మహా ఉమామేశ్వర స్వామినే నమో నమామ్యహం శుద్ధోజక అభిషేకానాం ఇది శుద్ధోజక స్నానానినాం సమర్పయామి. ఆయనకి అభిషేకం చేసినటువంటి భావన చేయండి అమ్మా. మరిగా ఆయన కూర్చుంటే ఆయనకి అభిషేకం చేస్తున్నట్టు, ఆ గంగమ్మ జటల నుంచి వెళ్ళి బయటపడుతున్నట్టు మీరు మంచిగా ఒక భావన చేశారు కదా. దాని తర్వాత అమ్మవారికి అభిషేకం చేయండి. అమ్మవారి యొక్క కేశపాశాలు, అమ్మవారి యొక్క ముఖమండలం, అమ్మవారు ఆ యొక్క అభిషేకం చేస్తుంటే కిలకిల కిలకిల నవ్వుతుందంట. ఆ నవ్వులు మీకు వినబడాలి. ఆ నవ్వులు మీరు దర్శనం చేయాలి మీ మనోనేత్రంలో. అర్థమైందా? ఆ రకంగా భావన చేయండి. అమ్మవారి యొక్క స్వరూపాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని మీరు భావన చేశారు కదా. అభిషేకం చేశానని చెప్పేసి అభిషేకం చేశారు కదా. ఇప్పుడు అభిషేకం అయిపోయింది కదా. అభిషేకం అయిపోయిన తర్వాత మరి అయ్యవారికి అమ్మవారికి బట్టలు ఇవ్వాలి కదా, బట్టలు పెట్టాలి, మరి అలంకరణ చేయాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఓం మామేశ్వర స్వామినే నమో నమామ్యహం ఇది వస్త్ర అభివస్త్ర ఇది వస్త్రద్వయం సమర్పయామి. అమ్మవారికి మీరు 2 అక్షంతలు తీసి అమ్మవారి చెంత అయ్యవారి చెంత వేసేసేయండి. వస్త్రం చేస్తే వేసేసేయండి. వస్త్రం లేదు అని అనుకుంటే 2 అక్షంతలు తీసి ఆయనకి వేసేసేయండి. మనస్ఫూర్తిగా మంచిగా ఆయనకి బట్టలు కట్టాము, బట్టలు వేసాము అనేటువంటి భావన చేయి. మంచిగా అమ్మవారికి మంచిగా చీర కట్టినట్టుగా భావన చేయి. నువ్వు చేసావు కదా. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం వస్త్రాన్ని అయితే ఇచ్చావు. యజ్ఞోపవేతం అయితే ఆ యొక్క అయ్యవారికి ఓం ఉమామేశ్వర స్వామినే నమో నమామ్యామి ఇది యజ్ఞోపవేతం సమర్పయామి, యజ్ఞోపవేతం ధారయామి. ఈ చేతుల ద్వారా వేస్తున్నావు కదా. మరి మనసులో నువ్వు ఆయనకి యజ్ఞోపవేతం చేసి ఆయనకి ఇస్తున్నావు.
ఇచ్చేసే మరి ఆయనకి వేయి, యజ్ఞోపవేతం వేసావు కదా, యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం అయిపోయిన తర్వాత ఇప్పుడు భస్మ, అదే భస్మ అంటున్నాను, మరి విభూది ఏదైతే ఉందో విభూది మీ దగ్గర ఉంటే వేయండి, లేదు అనుకుంటే గంధం ఏదైతే ఉందో గంధం పెట్టండి. పటం ఉంటే పటానికి గంధం పెట్టి, అయ్యవారికి గంధం పెట్టు. అమ్మవారికి మాత్రం మీరు ఏం చేస్తారు అంటే మాత్రం గంధము కుంకుమ 2 పెట్టాలి. అయ్యవారికి మాత్రం గంధం ఒకటే పెట్టు. అర్థమైందా? లింగమైనా సరే ఒక గంధం ఒకటే పెట్టాలి. విభూతి ఉంటే విభూతి వే, కుంకుమ మాత్రం పెట్టకు, అది మాత్రం గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు మరి అయ్యవారికి మంచిగా ఒక గంధం అని మంచిగా పెట్టు అయ్యవారికి. అరే ఓం మహామహేశ్వర స్వామినే నమో నమామ్యం ఇది గంధైనీమలంకృతవ సుగంధసు పరిమళవాట గంధైనీమలంకృతవ ఇది గంధైనీం సమర్పయామి. గంధం పెట్టావు కదా, గంధం పెట్టిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి గంధం పెట్టు, గంధం బొట్టు పెట్టావు కదా. బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం అమ్మవారికి అయ్యవారికి మనస్ఫూర్తిగా మనసులో మంచిగా తలుచుకొని అమ్మవారికి మాత్రమే అమ్మవారి యొక్క పాదాల చెంత లేదంటే అమ్మవారి యొక్క నుదుటి మీద మీరు కుంకుమను పెట్టినట్టుగా భావన చేయండి. ఐర్ధార్చన కుంకుమార్చన అని ఇది శ్రీ ఉమామేశ్వర స్వామినే నమో నమామ్యం ఇది కుంకుమాన్ విలేపనం సమర్పయామి. కుంకుమ పెట్టండి అమ్మవారికి. అమ్మవారి పాదాల చెంత కుంకుమ వేసేయండి. ఒక 8 సార్లు లేదంటే ఒక 5 సార్లు, ఒక 3 సార్లు కుంకుమార్చన అమ్మవారి పాదాల చెంత చేయండి. ఫోటోలో అమ్మవారి పాదాల చెంత మీరు వేసేసారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం పుష్ప పూజ, అంగాంగ పూజ అయితే ఉంటుందన్నమాట. అంగాంగ పూజ ఒకవేళ మీకు ఒక బుక్కులో అయితే ఉంటుంది, అది రాదు మాకు చూసి చదువుకోలేని వాళ్ళు, చదువుకోగలిగిన వాళ్ళు చదువుకోండి. లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే మాత్రం ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యం సర్వ అంగాంగాన్ పూజయామి సమర్పయామి అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ సమర్పయామి. పుష్పాలు ఉంటే పుష్పాలు వేసేసి ఆయనకి అక్షతలు వేసేసి మంచిగా స్మరణ చేసుకోండి. ఆయనకి అంగాంగంలో యొక్క వర్ణన చేశానటువంటి భావన చేసి మంచిగా ఆయనకి స్మరణ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం పుష్పాలు ఉంటే పుష్పాలు పెట్టండి. అర్థమైందా? పుష్పాలు ఉంటే పుష్ప పూజ ఇప్పుడైతే అయిపోయింది. పుష్పాలు మిగిలినాయి అనుకోండి, మంచిగా అలంకరణ చేయండి. అమ్మవారి కొప్పు నిండా పెట్టినట్టుగా భావన చేయండి మీ యొక్క మనసులో. అయ్యవారి యొక్క పాదాల చెంత అయ్యవారికి పుష్పమాల గజమాల వేసినట్టుగా, ఆ అమ్మవారికి పుష్పాలు మంచిగా కొప్పులో పెట్టినట్టుగా, అమ్మవారికి గజమాల వేసినట్టుగా, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాల ఏది చామంతి మాల, ఆ చామంతి మాల అమ్మవారికి వేసినట్టుగా మంచిగా సుగంధాలు విదజిల్లేటటువంటి ఆ ఒక్క పుష్పాలు వేసినట్టుగా భావన చేయి మనసులో. అయ్యవారికి అమ్మవారికి పుష్పయ అస్య పుష్పనే పుష్పవాన్ ప్రజావాన్ ప్రజపతాని చహతి నైతి నానావిధ పరిమళ పత్రి పుష్పాంజలినాం సమర్పయామి. మొత్తం కూడా పుష్పాలన్నీ కూడా పెట్టారు కదా. పుష్పం పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం ఇప్పుడు అష్టోత్తర నామావళి ఉంటుందన్నమాట. అష్టోత్తర నామావళి రాదు అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ బిల్వాష్టకం వస్తాయి. బిల్వాష్టకం లేదు మాకు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాలభైరవ అష్టకం వస్తాయి. కాలభైరవ అష్టకం లేదు, అది కూడా రాదు అనుకుంటే మాత్రం మనకి ఈ ఒక రావణాసురుడు చేసినటువంటి ఒక పాట ఏదైతే ఉందో జటాగవీగల జలప్రవాహ, ఆ ఒక్క పాట వస్తే, ఆ ఒక్క పాట ఏది వస్తే అది శివయ్యకు సంబంధించినటువంటి ఆ ఒక్క గద్యాలతో కూడుకున్నటువంటి ఏదైతే వచ్చిందో అది ఇక్కడ మీరైతే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అది చేసుకోండి. మీకు వచ్చింది చేసుకోండి. అర్థమైందా? మీకు వచ్చింది చేసుకోండి. అది రాదు మాకు అని అనుకుంటే ఏం చేయాలి? రామనామస్మరణ చెయ్యి, అంతే. 3 సార్లు శివయ్య నామస్మరణ చేయి, పంచాక్షరీ మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ 3 సార్లు ఆ ఒక పాదాల చెంత అక్షంతలు వేసాయి. దాని తర్వాత అమ్మవారి యొక్క నామాన్ని మనసులో తలుచుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ మంచిగా అమ్మవారికి ఒక 3 సార్లు అక్షంతలు వేసేసాయి. అక్షంతలు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం అమ్మవారి రామనామం ఉంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మనసులో మంచిగా చెప్పుకొని ఆ ఒక అయ్యవారి ముందట
మంచిగా 2 అక్షంతలు తీసి, లేదా పువ్వు ఉంటే పువ్వు, అక్షంతలు వేసేసారు కదా. వేసేసిన తర్వాత మంచిగా అమ్మవారిని ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యం ఇది అక్షతార్చన ఇది పుష్పార్చనాని సమర్పయామి. పుష్పార్చన, అదాంగ పూజ, అంగాంగ పూజ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా మరి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారికి అయ్యవారికి సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి వేయండి, లేదంటే 2 కరత్తలు వెలిగించి ఆడబెట్టండి, మంచిగా అమ్మవారికి చూపించారు కదా. చూపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఒక్క పని మాత్రం మీరు చేయండి అబ్బా. ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటిదంటే మాత్రం మీ మనసులో అమ్మవారికి అయ్యవారికి మంచిగా సాంబ్రాణి వేస్తున్నటువంటి భావన చెయ్యి. ఆ అమ్మవారి యొక్క నవ్వు ఆ సాంబ్రాణి వేస్తూ ఉంటే పక్క నవ్వుతుందంట. ఆ ఒక్క నవ్వు అనేది అది దర్శనం చేస్తే మీ మనసులో ఒక సాంబ్రాణి వేసినంత ఫలితం అనేది నేను చెప్పలేను, ఇంకా ఆ రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ మనసులో భావన చేయండి. సాంబ్రాణి మీరు వెలిగించింది 2 అగరవత్తులు, కానీ మనసులో సాంబ్రాణి సుగంధాలు విదిలిల్లేటటువంటి సాంబ్రాణి మీరు వేస్తున్నారు అమ్మవారికి అనేటువంటి భావన చేయండి. మంచిగా అమ్మవారు ఆ సాంబ్రాణి వేస్తుంటే ఆ సాంబ్రాణి పొగలో ఆ ఒక్క నవ్వులు, ఆ ఒక్క అయ్యవారు నవ్వులు ఆ ఒక్క వినేటటువంటి భావన చేసి వింటే ఒక పుణ్యం అనేది నా నోటితో నేను చెప్పలేనయ్యా అని చెప్పేసి అంటారన్నమాట. అది పెద్దలు చెప్పినటువంటి మాట. ఇలా స్మరణ చేయండి. స్మరణ చేస్తారు కదా, స్మరణ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మాత్రం దీపం దర్శయామి. దీపాన్ని ఒక్కసారి ఆయనకి చూపించండి. దీపాన్ని మళ్ళీ ఒకసారి దీపం చూపించిన తర్వాత ఓం ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యం ఇది దీపం దర్శయామి దీపానంతర శుద్ధ ఆచమనీకం సమర్పయామి. అంతటి దీపాన్ని చూపించావు, అంతటి సాంబ్రాణి వేసావు. సాంబ్రాణి వేసిన తర్వాత మరి వాళ్ళు ఎంతో కొంత స్వస్థత పొందాలి కదా. స్వస్థత పొందాలి అంటే ఏం చేయాలి అంటే మాత్రం మంచిగా వాళ్ళకి నీళ్ళు తాగమని చెప్పేసి కాస్త నీళ్ళని ఇవ్వండి. వాళ్ళకి స్వస్థత నీళ్ళని ఇవ్వండి మంచిలో. ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యం ఇది శుద్ధ ఆచమనికం సమర్పయామి. నీళ్ళను ఇచ్చేశారు కదా. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నైవేద్యం మీరు చేయమని చెప్పాను కదా, అన్నవర ప్రసాదం అని చెప్పేసి. అన్నవర ప్రసాదం ఏదైతే ఉందో ఆ ఒక అన్నవర ప్రసాదాన్ని ఆయన ముందట పెట్టేసి దాని మీద నీళ్ళు చల్లుతూ ఉండండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంతు అర్థేన అమృతోపలమతో అబలమస్తి నైవేద్యం. అమ్మవారికి అయ్యవారికి మంచిగా తినిపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తినిపించారు కదా మంచిగా. మీరు చేసింది అన్నవర ప్రసాదం. మరి మీ మనసులో తలుచుకుంటే పంచభక్ష పరమాన్నాలే. అర్థమైంది కదా. మరి మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు మీ మనసులో తలుచుకుంటే అమ్మవారికి అయ్యవారికి. వాళ్ళిద్దరూ మంచిగా కూర్చొని తింటున్నట్టుగా భావన చేయండి. వాళ్ళిద్దరూ తింటున్నట్టుగా, మీరు వడ్డిస్తున్నట్టుగా. అయ్యా ఇది వేసుకోండి, అయ్యా అది వేసుకోండి, అమ్మ ఇది వేసుకోండి, అమ్మ ఇది వేసుకోండి అమ్మ అని చెప్పేసి కోరి ముద్దలు ఉంటారు చూసారా, మీరు ముద్దు చేస్తూ ఉంటారు చూసారా మీ పిల్లల్ని. ఆ రకంగా అమ్మవారిని అయ్యవారిని ముద్దు చేస్తూ తినిపించండి అమ్మవారికి అయ్యవారికి. మనస్ఫూర్తిగా మంచిగా అమ్మవారికి అయ్యవారికి ఆ ఒక ప్రసాదం, మీరు చేసినటువంటి ప్రసాదం ఇది తినండి అయ్యా, తినిపించండి అమ్మవారికి అయ్యవారికి. తినిపించారు కదా. తినిపించిన తర్వాత మరి మధ్యలో మరి గబగబగా తింటే మరి ఎక్కిళ్ళు వస్తాయి కదా. మధ్య పానీయం సమర్పయామి. మధ్యలో మంచిగా అయ్యవారికి అమ్మవారికి మంచిగా నీళ్ళు తాగండి అయ్యా, తాగండి అనుకుంటూ సరే తప్పినప్పుడు ఆయన యొక్క తల మీద చేయి పెట్టి నీళ్ళు తాగిస్తున్నట్టుగా భావన చేయండి. చేశారు కదా. మధ్య పానీయం సమర్పయామి, పూర్వపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి, ముఖప్రక్షాళనం సమర్పయామి, శుద్ధ ఆచమనీకం సమర్పయామి. అమ్మయ్య ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం ఆయన యొక్క చేతులు కడగండి. మీ చేతులారా నీళ్ళు పోస్తుండే ఆయన చేతులు కడగండి. మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం పడుతుంటే ఉత్తరాపోషణం పట్టండి, ఆయన చేతులు కడగండి, అమ్మవారి ఎవరి చేతులు కడగండి. దాని తర్వాత ఆయన యొక్క మూతి యొక్క మంచి మూతి కడగండి, అమ్మ అయ్యవారిది మంచి మూతి కడగండి. వాళ్ళు చిన్నట్టు మెతుకులు ఉంటాయి కదా, మరి మెతుకులు ఉంటే మరి అది ఎట్లా ఉంటుంది, తుడిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మాత్రం మంచిగా ఒక పాదాలు మంచిగా కడగండి. మళ్ళీ ఒకసారి
పాదాలు కడిగారు కదా, పాదాలు కడిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మరి పాదాలు కడిగారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఒకసారి వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి తాగడానికి. అంతా అయిపోయిన తర్వాత మంచిగా నీళ్ళని ఇచ్చి మరి అమ్మవారికి అయ్యేవారికి తాంబూలం అయితే ఇవ్వండి. ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యం, ఇది తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని కూడా ఇచ్చేశారు కదా. తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మనసులో భావన చేయండి. తాంబూలం ఇచ్చినట్టు 2 అక్షంతలు తీసి అమ్మవారి చింత వేసేసేయండి, అమ్మవారి అయ్యవారి చింత వేసేసేయండి, అంతే. తాంబూలం అక్షతాన్ సమర్పయామి, తాంబూలం ఇచ్చేశారు. తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం వ్రతానికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి అన్నమాట. అవి కాకుండా దానికంటే ముందు ఏం చేయాలంటే మాత్రం నీరాజనం వేయండి ఒకసారి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనం శ్రీ ఉమామహేశ్వర స్వామినే. ఇది ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. మీరు ఎవరికి ఒక్కసారి దర్శనం చేపించి, అమ్మవారికి దర్శనం చేపించి దాని చుట్టూ నీళ్లు తిప్పి ఒక్కసారి మీరైతే తీసుకొని మీ యొక్క భర్తకి, మీ ఇంటి వెళ్ళి పాదిరా వాళ్ళందరికీ కూడా చూపించేసి అక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం సింపుల్గా వ్రత కథలు అయితే వినాలన్నమాట. నేను ఇక్కడ వ్రత కథలు చెప్పట్లేదమ్మా, ఒక 5 కథలు అయితే ఉంటాయి. 5 కథలు పూర్తిగా విన్న తర్వాత 5 కథలు ఒక్కొక్క కథ విన్న తర్వాత అక్షంతలు తీసి అమ్మవారి చెంత వేయడం, అయ్యవారి చెంత వేసేయడం. 5 కథలకి 5 సార్లు అక్షంతలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అర్ఘ్యం విడిచిపెట్టాలన్నమాట. 3 సార్లు ఆ ఒక్క పరమశివుడిని తలుచుకుంటూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమో నమామ్యం అనుకుంటూ శివుణ్ణి శివనామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ 3 సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. మీ యొక్క చేతులకు తీసుకొని ఇట్లా 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 తీసుకొని విడిచిపెట్టండి అర్ఘ్యాన్ని. నీళ్ళని విడిచిపెట్టాలి అంతే సింపుల్గా. అక్షంతలు నీళ్ళు కాదు కానీ నీళ్ళని విడిచిపెట్టండి అంతే సింపుల్గా. నీళ్ళని ఇట్లా ఈ అరిచేయకుండా వెళ్ళాలన్నమాట నీళ్ళు ఎప్పుడు కానీ. ఇట్లా ఇది చూసాం మధ్యాహ్నం వేలుగా నీళ్ళని విడిచిపెట్టండి 3 సార్లు. ఒక అయ్యవారిని స్మరణ చేసుకుంటూ, అమ్మవారిని స్మరణ చేసుకుంటూ, ఒక లలిత భట్టారికన స్మరణ చేసుకుంటూ, దుర్గా అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఒక్కసారి మళ్ళీ ఒక నీళ్ళను విడిచిపెట్టారు కదా. మళ్ళీ తర్వాత ఏం చేయాలి, గణపతిని స్మరణ చేసుకుంటూ 3 సార్లు అయ్యవారికి, ఒకసారి అమ్మవారికి, 4 సార్లు అయిపోయింది కదా. 4 సార్ల తర్వాత ఇప్పుడు అయ్యవారికి గణపతిని స్మరణ చేసుకుంటూ ఆయనకి ఒకసారి మీరైతే అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. దాని తర్వాత ఏం చేస్తారు అంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి 2 సార్లు మీరైతే అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అర్ఘ్యం విడిచిపెట్టండి. చండీ ఆయన ఉంటాడు కదా చండీశ్వరుడు ఉంటాడు కదా, చండీశ్వరునికి ఒకసారి అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. నందీశ్వరుడికి మళ్ళీ ఒకసారి అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. మీకైతే ఒక అర్ఘ్యం 8 సార్లు అయితే ఇవ్వాలన్నమాట. 8 సార్లలో ఈ యొక్క పేర్లలో ఏది ఒకటి ఎక్కువ అయినా ఒకటి తక్కువ అయినా ఏం పర్లేదు అనమాట. వీళ్ళందరికీ కూడా అర్ఘ్యాన్ని విడిచిపెట్టి దాని తర్వాత తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట. ఒక మంచి వ్యక్తికి, పూజలు చేసేటువంటి వ్యక్తికి ఒక తాంబూలాన్ని ఇవ్వండి. ప్రసాదాన్ని కూడా 3 ముక్కలు 4 ముక్కలు చేసి మీరు ఏం చేస్తారు అంటే 3 ముక్కలు చేయండి. 3 ముక్కలు చేసి ఒకటి మీరు తీసుకోండి, ఒకటి ఈ వచ్చినటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వండి. ఇంకొక ముక్క ఒక పశుపక్షాదులు, ఆవులకు కానీ బర్రెలకు కానీ ఏవైతే మూగజీవులు ఉన్నాయో కుక్కలకు మాత్రం పెట్టద్దమ్మా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి దానికి పెట్టారనుకోండి అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటిని కాకుండా ఆవులు, ఈ గేదెలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ యొక్క ప్రసాదాన్ని వాటికి పెట్టండి అనమాట. ఈ 3 ప్రసాదాలు 3 భాగాలుగా పెట్టేసిన తర్వాత మంచిగా ఆయనకి ఏం చేయాలి అంటే మాత్రం పెట్టేసినాక చేసినా పర్లేదు, పెట్టేయకముందు చేసినా పర్లేదు, కానీ ఏం చేయాలంటే మాత్రం 2 అక్షంతలు చేతిలోకి తీసుకొని ఆయన ముందు దార విడిచిపెట్టాలన్నమాట. నీళ్లు పోసుకుంటూ 2 అక్షంతలు తీసి ఏకదల్పం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుంటూ 2 అక్షంతలు విడిచిపెట్టాలన్నమాట. ఈ రకంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్రతం మొత్తం కూడా సంపూర్ణమైతే అయిపోతుందన్నమాట. అర్థమైందా? ఈ రకంగా కనుక మీరు చేయగలిగితే మాత్రం అది వెలకట్టలేనటువంటి వైభవాన్ని మీకు తీసుకొస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అది నేను చెప్పలేను. ఈ భావన చేస్తే కనుక దాని యొక్క ఫలితము అంతా ఇంత ఉండదమ్మా. అది నా నోటితో కాదు, అది అనుభవైక వ్యక్తం అంతే. అది ఒక్కరోజు చేసినంత మాత్రం చేత దాని యొక్క వైభవం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట.
దీన్ని పెట్టుకొని మీరు శివయ్యకు పూజ చేసుకోవచ్చు, నార్మల్ పూజ చేసుకోవచ్చు, నిత్య దీపారాధన చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఈ రకమైనటువంటి పూజ చేసుకోండి. వ్రతం అయితే ఈ రకంగా చేసుకోవాలి. వ్రతాన్ని కూడా మీరైతే చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఇంకేదైనా నాకు డొనేషన్ చేద్దామని అనుకుంటే ఇక్కడ QR కోడ్ ఉంటుంది, దానికైతే వేసేసేయండి. ఇప్పుడు వీడియోకైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.